నంబి వేణుగోపాలాచార్య కౌశికచే వారం రోజుల పాటు ఎంతో వైభవంగా విజయవంతంగా శ్రీమద్ విరాట పర్వం ప్రవచన కార్యక్రమం ఘనంగా కొనసాగింది. ఆదివారం ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్ లో ప్రత్యేక సత్సంగం ఏర్పాటు చేశారు. భక్తులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. గీతా సత్సంగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम सर्वसुगन्ध सुलेपितलिङ्गं गुणाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फलिपतिवेशितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं కొత్తగా పౌరాణికమైనటువంటి పద్ధతిలో అందరికీ గుర్తించి ప్రకృతిని పులకరింపజేసినటువంటి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారికి గీతా సత్సంగ్ పక్షాన, గీతా సత్సంగ్ ట్రస్టీ పక్షాన, మన సత్సంగ సభ్యులందరి పక్షాన అనేక ప్రణామాలు అర్పిస్తూ అద్భుతమైన కార్యక్రమానికి గీతా సత్సంగ్ ట్రస్టీ శ్రీరామ్ గారు నిన్న సాయంకాలం ముగింపు వేళ ఫోన్ ద్వారా సంకల్పం తీసుకోవడం జరిగింది. మన వాళ్ళందరినీ కూడా ఈ 7 రోజుల సప్తాహం ఎలా వస్తున్నారో వారంలో ఒక రోజులో ఒక గంట వివిధ సత్సంగాలకు వివిధ వ్యక్తులు మాటలు వెళ్ళవచ్చు. కానీ మాతృ సంస్థ అయినటువంటి గీతా సత్సంగానికి 8 నుండి 9 గంటల వరకు ఆదివారం వస్తే ఇందులో ఉన్నటువంటి పరిమాణాలు జీవితాన్ని ఆధ్యాత్మికమైనటువంటి పథానికి తీసుకువెళ్తాయి. కనుక వారందరికీ మరొకసారి ఆహ్వానం చెప్పడం జరిగింది. అలాగే మనకు లభించే అవకాశం ఉంది. అట్లాలో బహుమతి పొందిన వారికి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కల్పించిన శ్రీమాన్ శ్రీరాము గారికి, అలాగే ఈ సప్తాహంలో పాల్గొన్న అందరికీ కూడా మరొక వారు వికాస సంఘ పక్షాన అనేక శుభాభినందనలు, ధన్యవాదాలు. శ్రీమాన్ శ్రీరాము గారు మాట్లాడవలసిన ఇంతమంతా పోయింది అని ఏడిస్తే సరే ఆయన వీడు బాధపడుతూ వచ్చే జన్మలో భగవంతుడి వచ్చినప్పుడు నువ్వు 2 కాళ్ళు పట్టుకుంటావు పాదాలు. ఆ భగవంతుడు కూడా నేను కాదనలేడు. ఆ ఎవరు లక్ష్మణ స్వామి వచ్చిన
ఊరు పెట్టి చూస్తా ఉంటే ఎక్కువ చూడకు. నేను కేవటుడు రాముడికి ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేశాడు. రాముడు అన్నాడంటే సరే నన్ను గంగానదిని దాటించావు కదా, ఏదైనా నేను స్టార్ పెట్టి నేను రాజకుమారుని నువ్వు కేవడు వేరే అలా వేరే జన్మ ఎత్తివచ్చు కాక, కానీ నువ్వు చేసే పని అంటే నేను చేసే పని అదే అంటాడు. అలా ఎలా అంటే నేను గంగను దాటిస్తా, నువ్వు భవసాగరాన్ని దాటిస్తావు, ఇక్కడ చేసే సరే అది సరే. మరి నేను మళ్ళీ ఎక్కడి నుంచి వస్తానో లేదో, మళ్ళీ నేను నీకు బాకీ ఉండిపోతాను, రుణంగా ఉండిపోతాను అని అంటే భగవంతుడు అంటే అత్యవతం అంటే లేదు లేదు, నేను ఇప్పుడు గంగానది దాటిస్తుంటే నేను తీసుకోవట్లేదు నీ దగ్గర. నేను ఎప్పుడైతే మృత్యుముఖంలోకి వెళ్ళి భవసాగరం దగ్గరికి వస్తానో అప్పుడు నువ్వు కూడా నన్ను దాటించు, ఇంకా తీసుకొస్తుంది అని చెప్పాడు.